హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి వీడియోని చూస్తున్న వాళ్ళకి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంతమంది ఎవరైతే నా వీడియోస్ అనేది రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ఫైనల్గా మానిటైజ్ అయ్యింది. రీసెంట్గా నా ఛానల్ అనేది మానిటైజ్ అయ్యింది. నేను ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్తాను. నేను ఎక్కడ మిస్టేక్స్ చేశానో కూడా చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే నాకు మనీ అయితే రావట్లేదు, బట్ నా ఛానల్ అయితే మానిటైజేషన్కి వెళ్ళి అప్రూవల్ అయిపోయి వచ్చేసింది కూడా. సో ఇవన్నీ ఎలా జరిగాయి, నేను వాచ్ అవర్స్ ఎలా రీచ్ అయ్యాను కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నేను ఛానల్ అనేది 2019లో స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేశా. చాలా ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చాయి. ఒక 650 వాచ్ అవర్స్ వచ్చాయి వితిన్ 1 ఇయర్లో. నేను ఆ 2 వీడియోస్ తప్ప ఇంకా ఏ వీడియోస్ పెట్టలేదు ఆ ఇయర్కి. సో అవ్వలేదు. అప్పుడు నేను ఇంకా సరే ఛానల్ లైట్గా తీసుకున్నాను అనమాట. సరే పెడితే పెడదాం లేదంటే లేదు అని. సో ఛానల్ అప్పుడు ఆపేశాను. మళ్ళా నేను లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్లో స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ ఇయర్ 2024 డిసెంబర్కి నా ఛానల్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ 1 ఇయర్లో నేను 3000 వాచ్ అవర్స్ పైన నాకు వచ్చాయన్నమాట. సో ఆ 3000 వాచ్ అవర్స్ రావడం వల్ల నేను ఛానల్ని మానిటైజేషన్కి అప్లై చేశాను. సో నేను ఛానల్ మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉంటుంది, అది క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకొని అది మనకి మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్తుంది. క్రియేట్ చేసేటప్పుడు అది మళ్ళీ అప్రూవ్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. సో నేనేం చేశాను, ముందుగానే అది అప్రూవల్కి వెళ్ళక ముందే నేను గూగుల్లోకి వెళ్ళి యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో క్రియేట్ చేయగానే నాకు యూట్యూబ్ ఎప్పుడైతే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయో వెంటనే నేను ఏం చేశానంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది నాకు ఈజీగా క్రియేట్ అయిపోయింది. నాకు అప్రూవల్ కూడా వితిన్ 24 అవర్స్లో అప్రూవల్ వచ్చింది. తర్వాత నాకు మానిటైజేషన్ అప్రూవల్ రావడానికి 10 డేస్ పట్టింది. సో ఏమైందంటే నేను నార్మల్గా నాకు కాపీరైట్ స్ట్రైక్ పడింది ఫస్ట్ సార్ అప్రూవల్కి. సో నా ఛానల్ అనేది 1 మంత్ ఆపారు. ఛానల్ ఆపలేదు, మానిటైజేషన్ ఆపారు. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు. నేను ఏం చేసేదాన్ని అంటే యూట్యూబ్లో నో కాపీరైట్ మ్యూజిక్ అని సర్చ్ చేసేదాన్ని. సో అదే ప్రాబ్లం అయింది అనుకుంటా. అందులో వన్ ఆఫ్ ద సాంగ్స్ నేను నో కాపీరైట్ మ్యూజిక్ అనుకొని రికార్డ్ చేసుకొని నా కొన్ని వీడియోస్లో నేను పెట్టుకునేదాన్ని. అలా పెట్టుకోవడం వల్ల కొన్ని ఛానల్స్ అనేవి నో కాపీరైట్ మ్యూజిక్ అయినా కూడా ఒక్కొక్కసారి అది కాపీరైట్లోకి చేసి కాపీరైట్ స్ట్రైక్ వేసేవారు. సో దానివల్ల ఏమైందంటే కొన్ని వీడియోస్ మీద ఆ మ్యూజిక్ వాడడం వల్ల కాపీరైట్ స్ట్రైక్ పడి నా ఛానల్ అనేది 1 మంత్ అప్రూవల్ ఆగింది. సో మళ్ళీ నాకు ఎప్పుడు పంపించారంటే 27న రీఅప్లై చేయమని నాకు వచ్చింది, డిసెంబర్ 27న. సో డిసెంబర్ 27న అగైన్ నేను రీఅప్లై చేశాను. ఆఫ్టర్నూన్ 12 o'clockకి అలాగా నాకు రీఅప్లికేషన్ వచ్చింది. సో నేను రీఅప్లై చేశాను. వితిన్ 24 అవర్స్లో నాకు అప్రూవల్ వచ్చింది. నా ఛానల్ మానిటైజ్ అయినట్టు. అయితే నాకు ఇక్కడ కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ఏంటది, సూపర్స్, మెంబర్షిప్స్, అవి యూజ్ చేసుకోవచ్చు. సూపర్ థ్యాంక్స్ ఎవరైనా వాళ్ళకి బై చేసుకోవాలనుకుంటే ఆ సూపర్ థ్యాంక్స్ అవి బై చేస్తే మనకి మనీ వస్తుంది. అంతకుమించి మనకి ఏమీ రాదు యూట్యూబ్ నుంచి. మనకి ఎప్పుడు మనీ వస్తుందంటే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాచ్ అవర్స్ మనకి మనీ అనేది వస్తుంది. సో ఆ ఛానల్లో ఆల్రెడీ 3100 వాచ్ అవర్స్ ఫినిష్ అయ్యాయి కాబట్టి సో ఇంకొక 900 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే నాకు మనీ అనేది వాచ్ పేజ్ యాడ్స్ ద్వారా జనరేట్ అవుతుంది. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ఎప్పుడు నెవర్ గివ్ అప్. అది వీడియోస్ కొన్ని రోజులు ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు వీడియోస్ చేస్తూ ఉంటాం. కొన్ని రోజులకి విసుగు వస్తుంది. అబ్బా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, అబ్బా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, ఇది మన వల్ల కాదు అని వదిలేస్తారు చాలామంది. అలా వదలకండి. మీకు ఒక్కొక్కసారి ఒంట్లో బాగోకపోయినప్పుడు సరే ఆ డేకి ఆ 2 డేస్కి లేదా ఏ ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ 3 డేస్ ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో 3 డేస్ నేను వీడియోస్ పెట్టలేదు కదా, సో నా ఛానల్ని
ఎవరు నా వీడియోస్ని చూడరేమో, నేను పెట్టలేదు కదా అని గాబరపడకండి. ఫస్ట్ ఒక 1-2 మంత్స్ మాత్రం చాలా 1-2 మంత్స్ కాదు, 8-9 మంత్స్ మాత్రం మ్యాక్సిమం రోజు వీడియోస్ పెట్టడానికే ట్రై చేయండి. ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్తే మరి తప్పదు కదా, 3-4 డేస్ అవ్వదు. సో పర్వాలేదు, మళ్ళీ న్యూ వీడియోస్ పెడుతుండండి. అయితే నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ అండ్ ఈ ఇయర్ జనవరిలో నేను మామూలుగా వీడియోస్ పెట్టేదాన్ని. సో వీడియోస్కి వ్యూస్ అయితే వచ్చేవి, కానీ సబ్స్క్రైబర్స్ వచ్చేవారు కాదు. సో నాకు మైండ్లో ఒకటి స్ట్రైక్ అయింది, సరే షార్ట్స్ పెడదాం, షార్ట్స్ పెడితే రీచ్ ఎక్కువ ఉంటుంది కదా అని. సో షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగింది. సో నాకు బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని నేను అన్ను. నాకు ఒక 1300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నాకు ఎవరుంటే అదే నాకు చాలు, నాకు ఉన్న దానిలో చాలు. నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ లేరు అని నేను బాధపడను, ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నా వీడియోస్ కొంతమంది అయినా చూస్తున్నారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంకా నా బెస్ట్ ఇస్తాను. నా బెస్ట్ ఇచ్చి ఎప్పుడు నేను వీడియోస్ చాలా బాగా, కుకింగ్ మీ అందరికీ నచ్చేలాగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నా ఛానల్ మానిటైజ్ అయ్యిందని చెప్పాను కదా, అది మీకు చూపిస్తాను. ఎన్ని వాచర్స్ అయ్యాయి, ఇంకా ఎన్ని వాచర్స్ అవ్వాలి. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి నా ఛానల్లో వాచ్ అవర్స్ అనేవి డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అంటే రోజుకి నేను చేయాల్సిన వాచ్ అవర్స్ అనేవి రీచ్ అవ్వకపోతే, ఈరోజు ఎన్ని వాచ్ అవర్స్ అనేది రెడ్యూస్ అవ్వాలి, ఆ రోజుకి ఒక 5-10 అలా తగ్గిపోతూనే ఉంటుంది. సో ఇంకా కష్టపడాలన్నమాట ఈ 900 వాచ్ అవర్స్ రావడానికి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ let me show you my watch hours and my monetization process. Let me show you. Wait. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా ఛానల్ కస్టమైజేషన్ అని. ఇవ్వండి ఇక్కడ చూడండి, డాలర్ రెవెన్యూలోకి వెళ్ళా. ఓకే, నాకు ఇవి యూజ్ ఇచ్చారనమాట, మెంబర్షిప్స్ అండ్ సూపర్స్. వీటికి కూడా మనకి అప్రూవల్ రావాలి. మనం క్రియేట్ చేసేటప్పుడు మనం పెట్టుకునేది రీజనబుల్గా ఉందా లేదా యూట్యూబ్ వాళ్ళు చూసి అప్రూవ్ చేస్తారు ఈ మెంబర్షిప్స్ అండ్ సూపర్స్ అనేవి. ఇది మన వీడియోస్ మీద కనిపిస్తూ ఉంటుంది, నచ్చిన వాళ్ళు బై చేసుకోవచ్చు. ఇది అది బై చేసుకుంటే మనకి మనీ వస్తుంది, మనకి వేరేగా రాదు మనీ. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ యాడ్సెన్స్ మనం క్రియేట్ చేసాం కదా, అది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మనం సైన్ చేసిన అగ్రిమెంట్స్ని చూసుకోవచ్చు. అండ్ నేను చూపిస్తా అన్నాను కదా నా వాచ్ అవర్స్ అనేవి చూడండి. అనలిటిక్స్లోకి వెళ్తే 13.5K వ్యూస్, 74.3 వాచ్ అవర్స్. తక్కువే. ఈ మంత్లో నేను కొంచెం ఎక్కువ ఫంక్షన్స్కి వాటికి తిరగడం వల్ల నేను వీడియోస్ ఎక్కువగా పెట్టలేదు. సో దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది తగ్గింది. 15 సబ్స్క్రైబర్స్ తక్కువ చూపిస్తుంది, చూసారు కదా. అండ్ నా వాచ్ అవర్స్ చూపించాలి కదా, లోవర్ చూడండి ఇక్కడ 22 వీడియోస్ పబ్లిష్డ్, లోవర్ దాన్ యూజువల్. అంటే నేను ఎక్కువగా పబ్లిష్ చేయలేదు ఈ మంత్, నాకు కొంచెం టైం లేక నేను పబ్లిష్ చేయలేదు. అండ్ ఇదిగోండి ఇక్కడ రెవెన్యూలోకి వెళ్ళాను, డాలర్ చూపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళాను. నా వాచ్ అవర్స్ చూసారు కదా, 1300 సబ్స్క్రైబర్స్ చూసారు కదా, 1355 సబ్స్క్రైబర్స్ అండ్ 3104 వాచ్ అవర్స్ ఉన్నాయి. ఇంకా నేను రీచ్ అవ్వాల్సింది 4000 వాచ్ అవర్స్ అనమాట. అండ్ షార్ట్స్ నాకు చాలా ఎక్కువ వ్యూసే వచ్చాయి, కానీ ఆఫ్టర్ 90 ఇక్కడ లాస్ట్ 90 days అన్నా కదా, ఆఫ్టర్ 90 days అంటే 3 నెలల తర్వాత షార్ట్ వ్యూస్ అనేది తగ్గిపోతూనే ఉంటుంది, మనకు పెరగదు. అండ్ నేను ఒకటి చెప్తే చూడండి, యూట్యూబ్ అనేది టఫ్ రోడ్, చాలా టఫ్ రోడ్. దాని మీద సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం. అలా అని నేను ఎవరిని డిస్కరేజ్ చేయను, కానీ అందుకే చెప్తున్నాను, గివ్ అప్ ఇవ్వకండి, అలాగా ట్రై చేస్తూనే ఉండండి, వీడియోస్ పెడుతూనే ఉండండి. వాచ్ అవర్స్ ఎక్కువగా ఈ షార్ట్స్ కోసం చూడకుండా డైరెక్ట్గా వీడియోస్ పెట్టి వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికే ట్రై చేయండి. నేను ముందు సబ్స్క్రైబర్స్ గెయిన్ అయిన తర్వాత
వీడియోస్ పెడుతూ ఉండండి. ఎక్కువ వాచ్ అవర్స్ రావు, బట్ ట్రై చేస్తూ ఉండండి. నెవర్ గివ్ అప్ అంతే. వ్యూస్ అయితే ఈ మధ్య అసలు రావడం లేదు. మేబీ ఇంకా ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి కంటెంట్ అనేది అని అర్థమైంది. ఈ మధ్యన అసలు వ్యూస్ అనేవి ఎక్కువ రావట్లేదు. మ్యాక్సిమం ఒక వస్తే 78, లేకపోతే 160, లేకపోతే 240, లేదా ఏకంగా 15, 27, 25 అంతే. ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుందంటే మనం పెట్టే వీడియో బట్టి. చికెన్ బిర్యానీ అనుకోండి చాలా వస్తాయి వ్యూస్. మామూలుగా మనం ఏ వెజ్ కర్రీ వెజిటేరియన్స్లో ఏ చేసినా ఎక్కువగా వ్యూస్ రావట్లేదు. ఏమో మనకంటే మనం పెట్టిన దాన్ని బట్టి మనకు వచ్చిన వ్యూస్ బట్టి మనం ఏ కంటెంట్ ప్రిపేర్ చేయాలనేది కొంచెం చూసుకొని పెట్టండి. అంతే నా సైడ్ నుంచి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.